అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రమీలా కాక్బాల్ ఛానల్. ఈరోజు ఒక కథ తెలుసుకుందాం. హాయ్ బంగారం, ఈరోజు ఒక కథ చెప్పనా? ఈ కథకు నేను పేరు పెట్టలేదు. పేరుని కథ విన్న తర్వాత మీరే పెట్టాలి, ఓకేనా? సరే, కథలోకి వద్దాము. చాలా రోజుల తర్వాత చెబుతున్నాను కదా, గుర్తున్నానా నేను? సరే, ఒక మంచి కథ చెప్తాను, జాగ్రత్తగా వినాలి, ఓకేనా? ఈరోజు నువ్వు టైం అయ్యింది అని హడావుడిగా స్కూలుకు వెళ్ళావు. అక్కడ స్కూల్లో ఆ రోజు మీకు ఒక ఎగ్జామ్ ఉన్నింది అనుకోండి. ఎగ్జామ్కు లేట్ అయినావు అని టెన్షన్ పడుతున్నావు. టీచర్ కూడా ఎందుకు లేటుగా వచ్చావు అని ఒక మాట అనింది అనుకోండి. నీకు బాధ అవుతుంది కదా. ఆ బాధలో, ఆ టెన్షన్లో ఎగ్జామ్ రాసేకి కూర్చున్నావు. చదువుకున్నవి గుర్తు రావటం లేదు. అప్పుడేమవుతుంది? సరిగా ఎగ్జామ్ రాయలేకపోయినావు. మరి ఎగ్జామ్ సరిగా రాయకపోతే మార్కులు కూడా సరిగా రావు కదా. నీకు తెలుసు కదా ఆ విషయం. గుడ్. మరి గురువు నీకు మార్కులు చెప్పేటప్పుడు తక్కువ మార్కులు నీవి ఇంకొకరికి ఎక్కువ వచ్చాయి అనుకోండి. ఆ ఎక్కువ వచ్చిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందంగా, చూసేకి నీట్గా ఉంటే, శుభ్రమైన బట్టలు వేసుకొని ఎప్పుడు చిరునవ్వుతో అందరికీ సహాయం చేస్తూ, సహాయము అంటే వాళ్లకు అవసరమైనది. చిన్నపిల్లలకి ఏముంటుంది చెప్పు? సహాయము అవసరానికి. ఏదైనా అర్థం కానిది ఉంటే అర్థమయ్యేలాగా నేర్పిస్తూ, పెన్ను పెన్సిల్ కావాలంటే ఇస్తూ, హెల్ప్ చేస్తూ, అందరితో క్లోజ్గా ఉండే వాళ్ళని చూసి అందరూ ఫ్రెండ్స్ అవుతారు కదా అటువంటి వారికి. మరి నీకు కూడా కావాలనిపిస్తుంది కదా. సరేని నువ్వు కూడా ఒకరోజు ఫ్రెండ్గా ఉండాలని దగ్గరికి వెళ్తావు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని విష్ చేసుకుంటారు, నవ్వుతారు. మరి ఒకరోజుకే ఫ్రెండ్ అయిపోతారా? కాదు. మంచివారికి ఫ్రెండ్ కావాలంటే రోజు ఫ్రెండ్షిప్ చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా అంటే మనసులో అవసరం కోసం చేస్తున్నాను అని ఉండకూడదు. నిజంగా నాకు ఫ్రెండ్ కావాలి అని ఉండాలి. అప్పుడు అతను నీకు తనంత వాడిగా చేస్తాడు. అంటే నువ్వు కూడా అతనిలాగా తయారయ్యేలా, అందరూ నిన్ను ఇష్టపడేలాగా నిన్ను మార్చేస్తాడన్నమాట. నువ్వు అడిగిన సహాయం మాత్రమే కాకుండా నువ్వు అడగనివి కూడా ఎన్నో నీకు నేర్పిస్తూ నిన్ను కూడా తనంత వాడిగా తయారు చేస్తాడు. అప్పుడు మిగిలిన వారు ఏమనుకుంటారు? అందరూ, అబ్బా, ఫ్రెండ్స్ అంటే వీళ్ళలాగా ఉండాలి, ఎంత మంచి ఫ్రెండ్స్ చూడు, ఇద్దరు ఒకేలాంటి వారు, ఇద్దరికి మంచి మార్కులు వస్తాయి, ఇద్దరు మంచిగా అందరితో ఉంటారు అని అప్పుడు ఇద్దరినీ కలిపి మెచ్చుకుంటారన్నమాట. మరి మంచి అలవాట్లు లేకపోతే, చెడ్డ అలవాట్లు ఉంటే ఏం జరుగుతుంది అంటే, మంచికి వ్యతిరేకమైనది ఏమి? చెడు. అంటే చెడు అలవాట్ల వలన చెడు ఫలితాలు జరుగుతాయి. ఎవరు మనలను ఇష్టపడరు, అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అందరూ మనల్ని దూరం పెడతారు. మంచివాడు కాదు, మంచి అలవాట్లు లేవు, వాళ్ళ దగ్గరకు వెళితే మనకు కూడా అటువంటి అలవాట్లు వస్తాయి అని పిల్లలు అనుకుంటారు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి అదే చెప్తారు, అటువంటి వాళ్ళతో స్నేహం చేయొద్దు అని. మనం ఏ పని చేసినా కూడా దానికి తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. ఎవరైనా నీకు ఏదైనా వస్తువు ఇస్తే థ్యాంక్స్ చెప్పినంత వెంటనే రిజల్ట్ దొరకదు. ఒక్కొక్కసారి నిదానంగా దాని రిజల్ట్ వస్తుందన్నమాట. సారీ కూడా కొంతమంది వెంటనే చెప్పరు కదా, అలాగే అన్నమాట. మరి చెడు అలవాట్లు అంటే చెప్పిన మాట వినకపోవడం. చిన్నపిల్లలకైతే ఎక్కువ తెలియదు కదా మంచి అలవాటు చెడు అలవాటు అని. పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది. మన పనిని మనము ఇతరుల మీద ఆధారపడకుండా చేసుకోవడం కూడా
నేర్చుకోవాలి. ఇది కూడా ఒక మంచి అలవాటు. లేకపోతే మనకు ఆ పని చేసేది రాకపోతే ఎప్పుడు మనము డిపెండెంట్గానే ఉంటాము. ఒకవేళ వాళ్ళు చేయలేదనుకో, ఎప్పుడు నన్నే అడుగుతాడు కదా అని చేయకపోతే రిక్వెస్ట్ చేస్తాం, బెగ్గింగ్ చేస్తాం. కాబట్టి ప్రతి పని మనము నేర్చుకోవాలి. అవసరానికి ఉపయోగపడుతుంది. ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఉండదన్నమాట. వంట నేర్చుకోమంటే నాకెందుకు వంట, బయట దొరుకుతాయి కదా, అన్నీ తినచ్చు కదా, లంచ్ బాక్స్ తీసుకుపోమ్మంటే వేడివేడిగా ఉంటుంది, బయట కొనుక్కొని తింటాను, ఇలా అంటూ ఉంటారు కదా. దీని వలన కూడా మనకు ఏం జరుగుతుంది అని చిన్నగా చెబుతాను. వంట నేర్చుకోకపోతే జీవితాంతం బయట ఫుడ్ తినాల్సి వస్తుంది. వారు శుభ్రంగా చేసినా అశుభ్రంగా చేసినా కూడా తినవలసి వస్తుంది. అశుభ్రంగా చేసింది మన కంటికి కనిపించదు. బయట మనకు ఇచ్చేటప్పుడు డెకరేట్ చేస్తే మనకు తెలియదు. టేస్ట్ బాగుంది కదా అని మనం అనుకుంటాము. కానీ టేస్ట్ ఒకటే కాదు కదా, శుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్ మన ఆరోగ్యానికి, మన జీవితానికి. మన హెల్త్ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? మనమే కదా ఆలోచించాలి. లంచ్ బాక్స్ చల్లగా అయినా కూడా హెల్తీగా ఉంటుంది. అమ్మ ప్రేమతో చేసింటుంది, శుభ్రంగా చేసింటుంది. బయట చేసేవి వేడిగా ఉంటాయి కానీ టేస్ట్గా ఉంటాయేమో, కానీ శుభ్రంగా ఉండవు. శుభ్రతకే మనము ముందుగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అర్థమైందా? మంచి అలవాట్లు అనేవి మంచి ఫ్రెండ్ లాంటివి. నీకు జీవితాంతం మంచి బెనిఫిట్స్ ఇస్తాయి, మంచి పేరు తెస్తాయి, నీకు సంతోషాన్ని ఇస్తాయి అన్నమాట. మరి ఈ కథకు ఏమని పేరు పెడదామంటారు? ఒక క్షణం ఆలోచించండి. మీరు కూడా ఆలోచించాలని నేను ముందు పేరు పెట్టలేదు. ఏం పేరు బాగుంటుంది? మంచి అలవాట్లు, దాని ఫలితాలు. ఈ పేరు బాగుంది కదా, పెద్దగా అనిపిస్తుందా? సరే, అయితే మంచి అలవాట్లు అని పెట్టేసుకుందామా? ఈజీగా ఉంటుంది. నీకు నచ్చిందా? మరి నువ్వు ఏం పేరు అనుకున్నావు నాకు కామెంట్లో రాస్తావా? నచ్చితే నువ్వు కూడా ఇంకొకరికి చెప్పాలి కదా, మంచి అలవాట్లు అనేటివి మంచి ఫ్రెండ్ లాంటివి అని. ఊరికే ఇది ఒక మాట చెబితే ఎవరు వినరు. చెప్పాలి, విశదీకరించి చెప్పాలి. అందుకే పూర్వకాలము కథలు ఎక్కువగా చెప్పేవారు. కథల ద్వారా చెబితే బాగా అర్థమవుతుంది, బాగా గుర్తు కూడా ఉంటుందన్నమాట. అందుకని నీకు చెప్పడం కష్టం అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయొచ్చు. సరేనా? మరి నచ్చినప్పుడు లైక్ చేయాలి కదా. మంచి అలవాట్లను ఒక అభ్యాసము చేసుకుంటే, అంటే ప్రతిరోజు చేస్తూ ఉంటే మనకు కష్టం అనిపించదు. మన మెదడు కూడా మనకు తెలియకుండానే మంచిని ఆకర్షిస్తూ ఉంటుంది, మంచిని మాత్రమే తీసుకుంటూ ఉంటుంది. మంచిని పాటించడం వలన మనకు మంచి బెనిఫిట్స్ చాలా వస్తాయి. సరేనా? ఇంకొక కథతో మరలా మిమ్మల్ని కలుసుకుంటాను. మరి మీకు ఎలా అనిపించింది? మీరు ఈ కథని ఏమని పేరు పెట్టాలనుకుంటున్నారు? నాకు మెసేజ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. షేర్ కూడా చేయాలి మరి, ఓకేనా? లైక్ చేస్తే ఇంకా కొంతమంది చూస్తారు. నీకు నచ్చితే ఈ 3 చెయ్యి, ఓకేనా బంగారం? నీకు ఇంకొక మంచి కథ కావాలి అంటే తప్పకుండా ఈ 3 చెయ్యి, సరేనా? నేను ఇంకొక కథతో మరలా వస్తా. మరి నీకు నచ్చలేదంటే నువ్వు మెసేజ్ చేయకుంటే నాకు ఎలా తెలుస్తుంది? నేను ఇంకో కథ చెప్పలేను కదా, ఓకేనా? బాయ్ బంగారం, ఉంటాను.